ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శైలజ గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ చెవిటమ్మ అమ్మవారి జ్ఞాన సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరాసారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకి, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. మరి మనం రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాఘవరావు సార్ చెప్పిన చివటం అమ్మవారి సందేశాల గురించి తెలుసుకుందాం. మరి చివటం అన్నది తణుకు దగ్గర ఉంటుంది. ఆ చివటం అనే ఊరు, ఆ ఊరిలో ఉందన్నమాట అవధూత. ఆ అవధూత చెప్పిన సందేశాలు మనం తెలుసుకుందాం ఈరోజు. చివటం అమ్మవారు ఏం చెప్పారు అంటే, శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చో, మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది అన్నారు. మరి ఈ సందేశం ధ్యానం గురించే. మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయా అని వస్తారు. మరి ధ్యానం అంటే ఊరికనే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్న తర్వాత అది ఎంత కష్టమో తెలుస్తుంది. ఎందుకు అంటే కళ్ళు మూసుకున్న వెంటనే ఎన్నో ఆలోచనలు వస్తాయి. మనసు పరిగెడుతూ ఉంటుంది. అటు భవిష్యత్తులోకి, ఇటు జరిగిపోయిన విషయాల మీదకి పరిగెడుతూ ఉంటుంది. ఆ మనసు కూర్చోనివ్వదు. కొన్ని వేల మంది ధ్యానం చెయ్యలేక మానేసిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది 1 గంట కూర్చొని ఈ ధ్యానం మన వల్ల కాదని పారిపోతున్నారు. మరి దీన్ని బట్టి మనసును అదుపు చేయడం ఎంత కష్టమో తెలుసుకోవచ్చు. మరి శరీరాన్ని అదుపు చేయొచ్చు, కానీ మనసును అదుపు చేయలేము. మరి ధ్యానం చేసే సమయంలో చేతులు కట్టుకుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు, కళ్ళు మూసేస్తారు, నోరు కూడా మూసేస్తారు. ఇలా అన్నీ చేస్తారు, కానీ మనసు ఎక్కడికి వెళ్లకుండా చెయ్యలేరు. మరి అది చెయ్యలేకే ధ్యానం మానేస్తారు. మరి ఈ ధ్యానం ఎవరి పడితే వారు చెయ్యలేరు. మరి మన దగ్గర పనిచేయడానికి వచ్చిన కూలీలను పిలిచి, బాబు మీకు సాయంత్రం దాకా చేస్తే వచ్చే డబ్బులు ఇప్పుడే ఇస్తాము, మీరు 1 గంట కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు అని చెప్తాము. వాళ్ళు సరే కదా, సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే డబ్బులు 1 గంట కళ్ళు మూసుకుంటే ఇస్తా ఉంటున్నారు కదా, సరే అని వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నాక 5-10 నిమిషాలకే, అమ్మో మా వల్ల కాదు, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాము, మమ్మల్ని ఇలా బాధ పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ధ్యానం చేయడం ఎంత కష్టమో అని. అందుకే చివటం అమ్మవారు ఏమన్నారంటే, నువ్వు ఊరికే శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చో, ఆ మనసు అటు ఇటు వెళ్తుంది. అలా ఎన్నిసార్లు వెళ్ళినా దాన్ని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టు, అది మళ్ళా వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చి శ్వాస మీద పెట్టు, ఇక చివరికి ఏం చేయలేక అదే కూర్చుంటుంది అని చెప్తుంది చివటం అమ్మవారు. మనం కూడా ధ్యానంలో ఫస్ట్లో ధ్యానం నేర్చుకున్న కొత్తలో, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఫస్ట్లో మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మనం శ్వాస మీద పెట్టే కొద్దీ కొన్ని రోజులకి ఆలోచనలన్నీ తగ్గిపోతుంటాయి. అంటే మనకు వస్తున్నాయి అంటే మన మనసు ఖాళీ అవుతుంది అన్నమాట. మరి కొంతమంది కుక్కను పెంచుకోవాలి అనుకుంటారు. మరి ఆ కుక్కను కొని తెచ్చుకుంటారు. కొత్తగా ఆ ఇంటికి కుక్కను తీసుకొచ్చారు. మరి దాన్ని కట్టేశారు. ఇంకా ఆ కుక్క దాని చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా అరుస్తూ ఉంటుంది. అయినా మనం దాన్ని కట్టిన తాడు ఇప్పదీయము. ఇంకా అది దాని చుట్టూ తిరిగి అరిసి 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 ఇంకా వేరే దారి లేక అది చచ్చినట్లు కూర్చుంటుంది. అలానే చెప్తుంది చెవటం అమ్మవారు కూడా. మరి కొంతమంది ఈ ధ్యానంలో మొట్టమొదటి రోజు ఎన్నో ఆలోచనలు వస్తాయి. మీరు ఈ శ్వాసను గమనిస్తూ ఆలోచనలు కట్ చేయటం వల్ల
ఆలోచనల నుంచి బయటపడతారు. మరి ఎప్పుడైతే ఆలోచన లేవో ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చుండిపోతారు. మరి కొంతమంది ఒక రోజు పట్టొచ్చు, కొంతమందికి ఒక పూటలోనే అది సాధిస్తారు, కొంతమంది గంటలో అది సాధించవచ్చు. మరి రోజు రోజుకి ధ్యాన సాధన ఎక్కువ చేయటం వల్ల మరి ఒక్క సిట్టింగులో 3 గంటలు ధ్యానం రోజుకి 2-3 సార్లు చేస్తారు. అలా తీవ్రంగా ధ్యానం చేసిన వారిలో ఎంతో మార్పులు వస్తాయి. మరి చాలా మంది కూర్చుంటారండి తెల్లవారుజామున 2 గంటలు, 3 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం కూర్చుంటారు, మళ్ళీ నైట్ కూర్చుంటారు. అలా రోజుకి ఒక సిట్టింగ్ 2-3 గంటలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన పిఎస్ఎస్ఎంలో. మరి అలా ధ్యానం బాగా చేసే కొద్దీ వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. మరి ఎక్కువగా ధ్యానం చేస్తే ఎక్కువ శక్తిని పొందుతాం. మరి శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత యాక్టివ్గా ఉంటాము. మరి ధ్యానంలో వచ్చిన శక్తి శాశ్వతంగా ఉంటుందండి. మరి అంత గొప్పది ఆ శక్తి. మరి రాఘవరావు సార్కి కూడా ఈ మధ్య అండి మామూలు వాటర్ అనుకొని ఆయన యాసిడ్ వాటర్ తాగారు. తాగితే ఇంకా ఆయన్ని హైదరాబాద్కి తీసుకువెళ్తే అక్కడ పెద్ద హాస్పిటల్లో చేరిస్తే అక్కడ ఎన్నో టెస్టులు చేశారంట. ఆయన ప్రతి పార్ట్లు చాలా బాగున్నాయంట. డాక్టర్లే ఆశ్చర్యపోయారంట, ఈ ఏజ్లో మీకు ఇంత బాగున్నాయి అన్ని పార్ట్లు అని. అంటే ఆయన 23 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ధ్యానం క్లాసులకు వెళ్ళినా అందరితో పాటు వాళ్ళకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు. మరి ఆయన అంత శక్తి పెంచుకోవటం వల్ల మరి ఆ శక్తి శాశ్వతంగా ఉండటం వల్ల మరి అన్ని అవయవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి అంత గొప్పది శక్తి. శక్తి ఎంత పెరిగితే మనం కూడా అంత గొప్పవాళ్ళమవుతాం. మరి మనలో శక్తి పెరిగే కొద్దీ ఎన్నో లాభాలుంటాయి. మనకు తెలియనివి, ఊహించని ఎన్నో లాభాలు పొందుతాం. మరి పుష్టికరమైన ఆహారం తింటే శరీరం బలంగా తయారవుతుంది. మరి సరి అయిన ధ్యానం చేస్తే శక్తి సంపన్నుడవుతాడు. మరి బలం వేరు, శక్తి వేరు. బలం శరీరానికి సంబంధించింది, శక్తి ఆత్మకు సంబంధించింది. మరి తీవ్ర ధ్యాన సాధన వల్ల ఆత్మశక్తి మనలో విజృంభించి ఉంటుంది. అలా ఉన్నవారిని దేవుళ్ళు అంటారు. మరి కండలు తిరిగి బలం పెంచుకున్నవాడు గొప్పవాడా అంటే శక్తిని పెంచుకున్నవాడే గొప్పవాడు. మరి కండలు ఉన్న పహిన్వాలను ఎవరికి గుర్తు ఉండరు. మరి ఎంతో శక్తి ఉన్న బుద్ధుడు, రమణ మహర్షి, షిరిడీ బాబా, మన పత్రి సారు, వారు అందరికీ గుర్తుంటారు. అందుకని శక్తి గొప్పది. మరి ఆ శక్తి కోసం ధ్యానం చేస్తున్నాం. మరి శక్తి యొక్క గొప్పదనం మనకు తెలిస్తే ధ్యానం మనం మానమన్నా మానము. అందరూ ధ్యానం ఎక్కువ చేస్తే ఎక్కువ శక్తి పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ సరి అయిన సాధన, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. మరి మనం కొన్ని పొరపాట్లు చేసినా, కొన్ని తప్పులు చేసినా, మన సాధనలో లోపాలున్నా మనం సంపాదించే శక్తి మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. మరి పత్రి సార్ చెప్తారు, ఈ ధ్యానం చేసే వాళ్ళకు వెల్లుల్లి తినకూడదు, మాంసాహారం తినకూడదు, ఓవెన్లో చేసినవి తినకూడదు, గుడ్లు తినకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. ఇంకా పత్రి సార్ ఇలా అనేవారంట, నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయే ఆహారం నేను తీసుకోను అనేవాళ్ళంట. ఎక్కడైనా పండ్లు తింటామో పాలు తాగటం అలా చేసేవాళ్ళంట. మరి అందుకని మనము ఎక్కడ పొరపాట్లు చేసినా మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన శక్తి అంతా కోల్పోతాము. మరి వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు. మరి మన అమ్మాయికి పెళ్లి చేస్తాము, అక్కడ వాళ్ళు ఒకవేళ మాంసాహారం తినే వాళ్ళైతే మరి ఒక పూటకే కదా ఆమ్లెట్ తినండి, ఎగ్గు తినండి అంటే మనము కాంప్రమైజ్ అయితే ఎన్నో ఏళ్లుగా చేసింది కోల్పోతాము. ఇక్కడ అదే చెప్తున్నారు, మనం శక్తిని సంపాదించడం చాలా కష్టం, ఆ శక్తిని పోగొట్టుకోవటం చాలా తేలిక. అంతే కదా, ఒక బిల్డింగ్ కట్టడం ఎన్ని సంవత్సరాలు కడతారు. అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఎన్నో సంవత్సరాలు కడతారు. మరి అది కూల్చడానికి ఎంతసేపు పట్టదు, ఆ క్రెయిన్స్ వచ్చేస్తుంది మొత్తం. అది మరిది బిల్డింగ్ కట్టడం కష్టం, పడగొట్టడం చాలా తేలిక. అలాగే చాలా మందికి ధ్యానంలో కూర్చోవడం అంటే వారికి ఎంత కష్టమో, శక్తిని పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్తున్నారు గురువులు. చాలా మంది ఈ ధ్యానం వల్ల రోగాలు పోతాయి, కష్టాలు పోతాయి, ఆ తర్వాత నేను చాలా ఆనందంగా ఉంటాను అనుకుంటారు. కానీ ఇవన్నీ అంటండి చిన్న చిన్న లాభాలంట. మరి ధ్యానం చేస్తూ శక్తి పెంచుకుంటే మనలో ఎన్నో లాభాలు మన ఊహకు కూడా అందవంట, అన్ని లాభాలు ఉంటాయి. మరి పత్రిసారి కూడా చెప్తారు, ధ్యానం చేస్తే కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే కోటి నష్టాలు అంటారు.
ఒక్కోసారి ఇలా కూడా ఉంటారు, ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,00,000 నష్టాలు అని చెప్తారు. మరి పత్రి సార్ ఒక జన్మలో నేను 200 సంవత్సరాలు ధ్యానం చేశానని చెప్పారు. మరి ఆయనలో అంత శక్తి ఉండటం వల్లే ప్రపంచమంతా తిరిగి, ఎన్నో విదేశాలు తిరిగి, ఎన్నో సందేశాలు ఇచ్చి ఎంతో మందికి ధ్యానం నేర్పించారు. వారి చేత మాంసాహారం కూడా మాన్పించారు. మరి రమణ మహర్షి కూడా ఎంతో శక్తివంతుడు కాబట్టి ఎన్నో దేశ విదేశాల నుండి ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చేవారు. మరి ప్రశాంతత కోసం వచ్చేవారు. మరి పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గర కూడా మాకు ప్రశాంతంగా ఉండాలి బాబా, శాంతి లేదని వెళ్ళేవాళ్ళంట. పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా వెళ్ళేవాళ్ళు. అందుకని ఇక్కడ కూడా అంతే, ధనం కన్నా శక్తి ఉన్న, జ్ఞానం ఉన్న యోగులే గొప్పవాళ్ళు అనమాట. మరి చాలా మంది తలనొప్పి, చేతులు లాగేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, ధ్యానం చెయ్యలేకపోతున్నామంటారు. మరి ఎంతో కష్టపడి ధ్యానం చెయ్యాలి. మరి కష్టపడి చేస్తేనే ఎన్నో లాభాలు పొందుతాం. మరి ఎంత శక్తిని సంపాదిస్తే మరి మన శక్తి పెరగడం వల్ల మనలో ఎన్నో మార్పులు వస్తాయి. మరి మనం మాట్లాడే విధానంలో మార్పు, మనం చేసే పనులలో మార్పు, ఇంకా మన గుణాలలో మార్పు, ఇలా ఎన్నో రకాల మార్పులు వస్తాయి. ఇంకా ఈ తీవ్రంగా ధ్యానం చేసి శక్తి పెరిగే కొద్దీ అబద్ధం ఆడరు, అసత్యం పలకరు, ఎరుకతో మాట్లాడతారు. ఇంకా మనలో శక్తి పెరిగే కొద్దీ ఆవేశపడరు, ఎవరి మీద ఆవేశపడరు. శక్తి పెరిగే కొద్దీ తృప్తిగా జీవిస్తారు. మనకున్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు. ఎవరిని ద్వేషించరు, ఎవరిని మోసగించరు, ఎవరి మీద అసూయపడరు, ఎవరిని అవమానపరచరు, ఎవరిని కించపరచు. ఇంకా మనలో ధ్యానం వల్ల శక్తి పెరిగే కొద్దీ ఎదుటి వారి లోపాలను చూడరు, తన లోపాలనే సరిచేసుకుంటారు. మరి ధ్యానం చెయ్యడము అంటే ఆ పరబ్రహ్మను ఆశ్రయించడం. మరి మన పత్రిసారి చెప్తారు నవరత్నాలలో ఒకటి, ఆత్మే పరబ్రహ్మం అని చెప్తారు. మరి ధ్యానం చేయడం అంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మని, ఆ భగవంతుని ఆరాధించటం. చాలా మంది ఇంట్లో ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారని పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది వారికి శక్తి లేకపోయినా పెళ్లి గ్రాండ్గా చేయాలి అనుకుంటారు, అందరు ఏమనుకుంటారని చేస్తారు. కానీ ధ్యానం చేసి శక్తి పెంచుకున్న వాళ్ళు ఎవరేమనుకున్నా కరెక్ట్గా ఆలోచిస్తారు, సరి అయిన పనులే చేస్తారు. ఇంకా ధ్యానంలో శక్తి పెరిగితే వారు జరిగిపోయిన సంఘటనల గురించి ఆలోచించరు, కష్టాల గురించి, సమస్యల గురించి కూడా ఆలోచించరు. మరి ఇంకా శక్తి పెరిగితే జరిగిపోయినాయి ఆలోచించడం మానేసి ఎప్పుడు వర్తమానంలో ఉంటారు. ఇంకా శక్తి పెరిగితే గొడవలు వస్తే, ఇంట్లో గొడవలు వస్తే ధ్యానం చేసేవారు మాట్లాడకుండా తగ్గుతారు, సహనంగా ఉంటారు. ఇంకా శక్తి పెరిగితే రోగాలన్నీ నయం చేసుకుంటాము. ధ్యానంలో శక్తి పెరగటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. మరి మనం గమనిస్తే తెలుస్తుందండి, ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ధ్యానం చేయని వాళ్ళు ఎలా ఉన్నారన్నది మన చుట్టుపక్కల మన బంధువుల్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. మరి శక్తి పెరిగిన వారు సృష్టి నియమాలకు అనుగుణంగా జీవిస్తారు. మరి శక్తి లేని వారు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. మరి శక్తి ఉన్నవారు ఎన్నో సేవలు చేస్తున్నా పేరు ప్రఖ్యాతలు కావాలి అనుకోరు. ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో పత్రి సారు దగ్గర ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది జూములు నడుపుతున్నారు, ఎంతో మందికి ధ్యానం నేర్పిస్తున్నారు. వాళ్ళెవరూ పేరు ప్రఖ్యాతలు ఆశించట్లేదండి. నా గురువు నాకు చెప్పాడు, నా గురువు ఆశయం నేను నెరవేర్చాలని అనుకుంటున్నారు. మరి శక్తి ఉన్నవారు పైవాడు గుర్తించాలి కానీ ప్రజలు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత అనుకుంటున్నారు. మరి శక్తి పెరిగిన వారు కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ కలిగినా లెక్క చేయరు, ఎవరిని ప్రార్థించరు, ఎవరిని కాపాడమని అడగరు. మరి పత్రిసారి చెప్పారుగా కర్మ సిద్ధాంతము. నువ్వే ఇష్టపడి నీ జీవితాన్ని ఎన్నుకొని నిర్ణయించుకొని వచ్చావు. నువ్వు నీ ముందు కష్టము, బాధ, రోగము, సుఖము, దుఃఖము ఉన్నాయి, నీ ముందుకు వస్తున్నాయి అంటే అవి నువ్వు చేసుకున్నాయి అని మనకు చెప్పేశారు మన గురువు గారు కర్మ సిద్ధాంతం. కాబట్టి మనం ఈ ధ్యానం చేస్తూ శక్తి పెంచుకున్న వాళ్ళము కష్టం, నష్టం, అవమానం కూడా ఏదొచ్చినా లెక్క చేయట్లేదు. మన గురువు మనకు చెప్పాడు, కష్టం, నష్టం, అవమానం ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అని చెప్పారు. అది మనకు అర్థమైపోయింది. మనము ఏ విషయానికి కూడా బాధపడము.
ఇంకా శక్తి పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడం వల్ల మన సమస్యలకు కారణం మనకే తెలుస్తుంది. పరిష్కారం కూడా అర్థమవుతుంది. ఎవరిని ఏమీ అడగము. మరి శక్తి లేని వారు ప్రతి చిన్న దానికి వెలువెల్లాడతారు. వాతావరణంలో మార్పులు జరిగినా ఎన్నో అంటారు. భగవంతుని అంటున్నాము అని అనుకోరు. మరి ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ నుంచే ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టిలోని లోకాలు వచ్చాయి. అందుకని సృష్టి అంటే ఎవరు? పరమాత్మే. మరి పత్రిసారి ఇలా అంటారు, ధ్యానులు ప్రకృతి గురించి మాట్లాడరు అంటారు. మరి రాఘవరావు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో పత్రిసారితో ఒకసారి ఆటోలో వెళ్తుంటే రాఘవరావు సారు పత్రిసారితో అన్నారంట, అబ్బా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ సంవత్సరం అంటే. అప్పుడు వెంటనే పత్రిసారి అన్నారంట, అయ్యా ధ్యానులు ప్రకృతి గురించి మాట్లాడరయ్యా అని చెప్పారంట. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎప్పుడు మాట్లాడలేదని చెప్తారు సారు. మరి ఏది జరిగినా మన మంచి కోసమే వస్తాయి. వరదలు, సునామీలు, భూకంపాలు అంతా మంచి కోసమే వస్తాయి. మరి భగవంతుని దృష్టిలో చెడు అనేది ఉండదు. జ్ఞానం పెరిగితే అన్నీ అర్థమవుతాయి. అందరూ ఆత్మస్వరూపులే అన్నది అర్థం కాక చెయ్యకూడని పనులు చేస్తున్నారు. అంటే జీవులను దారుణంగా హింసిస్తున్నారు. మరి మనల్ని దారిలో పెట్టడానికే ఆయన, ఆ పరమాత్మ ఆడే నాటకం. మరి భూకంపం వల్ల నష్టపోయాము, వరదలు తుఫానుల వల్ల నష్టపోయాము అంటారు. సృష్టిలో అన్ని మావి అంటారు. మరి వాళ్ళు జన్మ తీసుకొని వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చారా? ఏమీ తేలేదు. మరి వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారా? ఏమీ తీసుకురారు. ఇదంతా భగవంతుడి సృష్టి. కానీ అజ్ఞానంలో ఉండి వరదల వల్ల నష్టపోయాం, తుఫాను వల్ల నష్టపోయామని అనుకుంటుంటారు. ఎవరు? అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. కానీ మనకు అర్థం అవ్వాలి, ఇవి ఏమీ, ఈ భూమి మీద ఉన్నవేమీ మనవి కావు. చనిపోయాక అన్నీ వదిలి వెళ్ళాలి అన్నది అర్థం అవ్వాలి. మరి చాలా మంది అండి, ధ్యానం తెలీదు, కర్మ సిద్ధాంతం తెలీదు, ఎన్నో జీవుల్ని హింసిస్తారు, ఎన్నో పాపాలు తప్పులు చేసి అధర్మంగా డబ్బు సంపాదిస్తారు. విచిత్రం ఏంటంటే వాడు చనిపోతాడు, మరి ఆ డబ్బు మూటలన్నిటిని ఇక్కడే వదిలేస్తాడు. వాడు చేసిన పాపాలు, అధర్మము, తప్పులు అన్నీ వాడితో తీసుకువెళ్తాడనమాట. మరి ఆ మరుజన్మలో వాడు ఆ పాపాలని కష్టాల రూపంలో, రోగాల రూపంలో అనుభవిస్తాడు. మరి పత్రిసారి చెప్తారు కదా మనకి, ఉమ్, ఆ ఆ జీవుల్ని హింసించొద్దు, ఆ జీవుల్ని బాధ పెట్టద్దు, మరి ఆ జీవికి ఎలాంటి హింస చేస్తే నువ్వు అలాంటి హింస అనుభవిస్తావు. మరి గత జన్మలో ఎన్ని కోడి కాళ్ళు ఇరిచేశాడు, ఈ జన్మలో వాడి కాళ్ళు ఇరిగిపోతాయి. మరి నీళ్ళల్లోంచి చక్కగా తిరుగుతున్న చేపల్ని తీసి ఎంత హింసించాడు, మరి ఈ జన్మలో వాడు ఆస్మాతో ఇబ్బంది పడతాడు. ఆహా, నేను చాలా డబ్బు సంపాదిస్తున్నా, కోళ్ళ వ్యాపారం చేసి ఆ రొయ్యల చెరువులు చేసి అనుకుంటాడు వాడు. పాపం పండితే అప్పుడు ఉంటది వాడి ఇబ్బంది, బాధ. మరి శక్తి పెరిగితే తప్పులు చెయ్యరు. ఏవైనా తప్పులుంటే సరిచేసుకుంటారు. మరి ధ్యానం చేసి శక్తి పెరిగే కొద్దీ జీవహింస చెయ్యరు. జీవహింస చేయకూడదని నిర్మోహమాటంగా చెప్తారు. మరి మనకు పత్రిసారు చెప్పింది, ఆయన ఆశయం అదే అని ఎంతోమంది శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. మరి మన బంధువులకి, మన తెలిసిన వాళ్ళకు కూడా మరి మాంసాహారం తినటం ఇంత పాపమని మనం నిర్మోహమాటంగా చెప్తున్నాము. మరి శక్తి పెరిగే కొద్దీ, ధ్యానం చేసి శక్తి పెరిగే కొద్దీ పని వాళ్ళను, ఇంట్లో వాళ్ళను ఎవరిని కష్టపెట్టరు. ఏది కరెక్టు, ఏది తప్పు అని తెలుసుకుంటారు. మరి ధ్యాన మార్గంలోకి రాకముందు మనము పనోళ్ళనైనా, ఎవరినైనా ఎలా అయినా మాట్లాడేసేవాళ్ళం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళం కోపం వస్తే. మరి ఇప్పుడు అర్థమైంది, మన ఎదుట ఉంది ఆత్మస్వరూపుడు, ఆ భగవంతుడు అన్నది మనకు అర్థమైంది. మరి శక్తి పెరిగే కొద్దీ పాపకర్మలు మానేస్తారు, పుణ్యకర్మలే చేస్తారు. ఇంకా శక్తి పెరిగితే ముక్తి కర్మలు చేస్తారు. ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలు. మరి ఆత్మకర్మల వల్లే మోక్షం వస్తుంది. మరి ఇంకా శక్తి పెరిగే కొద్దీ ఈ దేహానికి ప్రాముఖ్యం ఇవ్వరు. మీరెవరో తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకుంటారో ఆత్మకు లాభం కలిగించే పనులే చేస్తారు. మరి పత్రిసార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా, అయ్యా నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవు,
నువ్వు చేయవలసింది పుణ్యకర్మలు కాదు, మోక్షాన్ని పొందాలంటే ముక్తి కర్మలు, ఆత్మకర్మలు చేయాలంటారు. అంటే ఇంకా పిరమిడ్లు కట్టండి అని చెప్తారు. అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్లు పత్రిసారి చెప్తారు. ఆ, ఈ శాకాహారాన్ని ప్రచారం చేయండి, మీరు నేర్చుకున్న ధ్యానాన్ని పల్లెలకు వెళ్ళి చెప్పండి, స్కూల్స్లో చెప్పండి, కాలేజీలో చెప్పండి. ఇలా వారి స్థాయిని బట్టి, వారు చేయగలిగింది బట్టి పత్రిసారి చెప్తారు. ఇంకా పాంప్లెంట్లు వేయించండి, అందరికీ పంచండి. ఈ ధ్యాన మహిళా చక్రాల్లో మరి ఎంతో సర్వీస్ ఉంటుంది, చేయాల్సింది అవన్నీ చేయండి అని. ఇలా మనకి మోక్షం పొందటానికి ముక్తి కర్మలు చెప్తారు మనకు పత్రిసారు. మరి శక్తి పెరిగే కొద్దీ నేను ఏదైనా చేయగలను, నన్ను నేను ఉద్ధరించుకోగలను అన్న మంచి భావనలు కూడా మనకొస్తాయి. ఇంకా శక్తి పెరిగితే వ్యతిరేక భావాలు ఉండవు. అంటే నేను మాట్లాడలేనేమో, నేనేం చెయ్యలేనేమో, నేను అక్కడికి వెళ్ళలేనేమో అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ వ్యతిరేక భావనలన్నీ కూడా మనకు ఉండవు. ఇంకా శక్తి పెరిగే కొద్దీ నేను చక్కగా మాట్లాడతా, ధ్యాన ప్రచారం చేయగలను, ఏదైనా చేయగలను అంటది మా రాజ్యలక్ష్మి మేడం మాకు చెప్తారు. మరి మనం అంటండి ఈ ధ్యానం చెయ్యకముందు 10 మంది మనకు హెల్ప్ చెయ్యాలి అనుకుంటామంట. మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అయింది, ఇంకా వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, ఇంకా ఇంకా మన అమ్మ ఉన్నా ఎవరున్నా వాళ్ళు రావాలి, అమ్మో నేను చెయ్యలేను ఎలాగా అని మనము భయపడిపోతాము ధ్యానం చేయకముందు. ఇప్పుడు ఈ ధ్యానం చేశాక 10 మంది పని మనమే చేస్తాము. ఎందుకు చేస్తాము? మనకు ధ్యానం వల్ల మనసు శుద్ధి అవుతా ఉంటుంది. ఆ శుద్ధి వల్ల లోన ఆత్మ నుండి మనకు సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు వస్తాయి. మనం ధ్యానం చేసే వాళ్ళ శక్తి కూడా మనకు వేరుంటుందండి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి. ఇప్పుడు మేడం మీరున్నారు, మరి ఇంట్లో పనులు చూసుకున్నారు, ఈ జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నారు, మీరు ఒక్కళ్ళే ఎన్ని చేస్తున్నారు. అంటే ఇదంతా ధ్యానం పవరు. మీరు ధ్యానం చేయటం వల్ల, ఆ శక్తి పెరగటం వల్ల మీరు అలా అన్ని చేయగలుగుతున్నారు. నాకు తెలిసి మీ బంధువుల్లో మీ అంతవరకు చేయలేరేమో ఎవరు కూడా. మరి ఈ ఈ ధ్యానం పవరు అంతే మేడం. ఆ శక్తి అలా ఉంటుంది. ఇంకా శక్తి పెరిగితే మన మనకు తెలియకుండానే మన వాళ్ళు మనకు సరెండర్ అవుతారు. శక్తి పెరిగితే, మనం ధ్యానం వల్ల మనకు శక్తి పెరిగితే మన మాటలకు ఎదుటి వారికి బుర్ర తిరిగిపోతుంది. నిజంగా మేడం ఇది నా అనుభవంలో కూడా జరుగుతున్నాయి. అసలు మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఇంక అసలు వాళ్ళు మా మాట్లాడే ఛాన్సే ఉండదు వాళ్ళకి. అంటే ఇదంతా మన గొప్పదనం కాదు, మనం పడుతున్న తపనకి ఈ జూములు నడపాలి, ఈ ధ్యానము జ్ఞానం అందరికి అందించాలి, ఇది లోక కళ్యాణము. మరి మన పడే తపనకి, మన శ్రద్ధకి, మన కృషికి ఆ పరమాత్మ అందిస్తున్నాడు లోన నుండి. అలాంటి మాటలు మన చేత పలికిస్తున్నాడు ఆ పరమాత్మ. నిజంగా మేడం అద్భుతం. ఇట్లా అసలు ఈ విషయాలన్నీ కూడా మరి మనలో శక్తి పెరిగితే మన ఇంద్రియాలు ఎప్పటికన్నా ఎంతో శక్తివంతంగా తయారవుతాయి. ఇది కూడా మేడం మనము మరి పత్రిసారి చెప్పినట్లు ఆహార నియమాలు పాటిస్తూ మనము ధ్యానం చేస్తుంటే మేడం మన ఇంద్రియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విషయం కూడా రాజ్యలక్ష్మి మేడం గారు చెప్తారు. మనం అంటండి మనము శ్వాస పగలు కుడి ముక్కు రంధ్రం గుండా వెళ్తుందంట, నైట్ ఎడమ ముక్కు రంధ్రం గుండా శ్వాస తీసుకుంటామంట. మరి మనం ధ్యానం చేసేటప్పుడు 2 ముక్కు రంధ్రాల గుండా శ్వాస లోపలికి వెళ్తుందంట. మరి మన లోపల అవయవాలు ఎన్నో ఉంటాయి, ప్రతి అవయవానికి శ్వాస అందాలి. ఏ అవయవానికి శ్వాస అందట్లేదో అక్కడ ఆ పార్ట్ పని చేయదంట. ఇప్పుడు కరెంటు వోల్టేజ్ అంటే అది కరెంటు డిమ్ముగా ఉంటే ఆ బల్బులు లైట్లు ఎలగవు కదా. ఆ కరెంటు ఫుల్గా సప్లై లేదు, ఆ కరెంటు ఫుల్గా ఉంటే అన్ని చక్కగా వెలుగుతాయి. అలానే మనలో కూడా ఆ ఆక్సిజన్, అంటే ఇంగ్లీష్ పరంగా ఆక్సిజన్ అంటారు, మనం తెలుగులో శ్వాస అంటాం. మరి మనం ధ్యానం ఎక్కువ చేసే వాళ్ళకు ఆ శ్వాస కరెక్ట్గా అన్ని పార్ట్లకు వెళ్తుంది. మళ్ళీ కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తాం. పత్రిసారి చెప్పారు కదా, పెట్రోలు పోయాల్సిన బండిలో కిరోసిన్ పోస్తే బండి చెడిపోదా, అలానే శాకాహార నిర్మితమైన ఈ శరీరంలో చనిపోయిన చనిపోయిన జీవుల శరీరాలని, కుళ్ళిపోయిన జీవుల శరీరాల్ని
ఈ శరీరం లేస్తే ఈ శరీరం ఏమైపోతుందని చెప్తారు. మరి మనం అలా ఆహార నియమాలు పాటించటం వల్ల, ధ్యానం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మన ఇంద్రియాలన్నీ అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. మరి మన ఈ ధ్యానం వల్ల మనలో శక్తి పెరిగితే మనము పొంగిపోము, నష్టం వస్తే కుంగిపోము, రెండిటిని సమస్థితిలో తీసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు చాలా అబ్బో నాకు వ్యాపారంలో కోట్లు 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 కలిసి వస్తున్నాయని పొంగిపోడు, నష్టం వచ్చినా కుంగిపోడు. అర్థమైద్ది వాడికి, నే ఇవన్నీ ఇక్కడ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయాయే, నాతో వచ్చేది ఈ ధ్యానము జ్ఞానము అన్నది ఆ జ్ఞానికి అర్థమైంది. కాబట్టి లాభం వచ్చినా పొంగిపోడు, నష్టం వచ్చినా కుంగిపోడు, సమస్థితిలో తీసుకుంటాడు. ఇదంతా గురువులు ఇచ్చిన జ్ఞానం వల్ల ఆ ధ్యానం చేసే జ్ఞాని యోగి అలా ఉంటాడు. మరి శక్తి పెరిగితే త్రికరణ శుద్ధిగా ఉంటారు. అంటే మనస వాచ కర్మణ ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడతారు, అదే చేస్తారు. మరి అన్నమాచార్యులు కూడా త్రికరణ శుద్ధితో చేసేవారిని లోకం మెచ్చును దైవం మెచ్చును అంటారంట. ఇప్పుడు మనం ఉన్నాం మేడం, మరి మనము మాంసాహారం, మన గురువు చెప్పాడు మాంసాహారం తినకూడదని, అదే మనము ఆచరిస్తున్నాము, అందరికీ అదే చెప్తున్నాము. త్రికరణ శుద్ధిగా మనలోన ఏదుందో, మనం ఏం ఆచరిస్తున్నామో అదే చెప్తున్నాము అందరికీ. మరి శక్తి పెరిగితే ఎవరిని విమర్శించరు, ఎవరి మీద చాడీలు చెప్పరు, ఎవరి గురించి కూడా తీర్పులు చెప్పరు. మన పత్రిసారి చెప్పారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అని. అందుకని మనం ఎవరిని విమర్శించము. మరి శక్తి పెరిగితే కర్మ సిద్ధాంతం మీద అవగాహన పెరుగుతుంది. మరి తన జీవితంలో వచ్చే కష్టాలకు కారణం తెలుసుకోగలడు. తన కష్టాలకు కారణం తెలిసినవాడు చాలా ధీమాగా ఉంటాడు. ఇప్పుడు నాకైనా మేడం ఏమైనా కాళ్ళు నొప్పులు వస్తున్నా, ఇంకా ఏమన్నా ఒక్కోసారి ముక్కు కూడా ఇబ్బందిగా ఉన్నా, పోనీలే అర్థమైందిగా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఏ జన్మలో ఏ జీవిని బాధ పెట్టామో, ఈ ముక్కు కూడా వస్తుందంటే ఎన్ని జన్మలు ఎత్తొచ్చాం, ఏ చేపకో ఎవరికో ఇబ్బంది కలిగించాం, కానీ ఇలా అప్పు తీరిపోతుంది. ఏదైనా ఏది శాశ్వతం కాదు. మనం అనుభవించాల్సిన కర్మ తీరిపోతుంది. అయినా మనం ధ్యానం చేసే వారికి సూక్ష్మంలో పోతాయి ఏమైనా కర్మలు. మరి ధ్యానం చేసే వారికి సూక్ష్మంలో పోతాయి కర్మలు. సరే కొన్నాళ్ళు అనుభవిద్దాం. అయినా మన దృష్టి దేని మీద ఉండాలి? భగవంతుడి మీద ఉండాలి. ఏ క్లాసులు ప్రిపేర్ అవ్వాలి, కొత్త పుస్తకాలు చదవటం, ధ్యానం చేయటం, దీని మీద దృష్టి ఉండాలని మనం దాని మీద దృష్టి పెడుతున్నాము. మరి నాకు వచ్చిన కష్టం శాశ్వతం కాదు, మబ్బులా తొలగిపోతాయని చాలా ధీమాగా ఉంటారు ధ్యానం చేసేవారు. ఇంకా మనం ధ్యానం వల్ల శక్తి పెరిగిన వారు విగ్రహాలను ఆశ్రయించరు, ఆత్మనే ఆశ్రయిస్తారు. ఆత్మారాధన చేస్తూ అనుగుణంగా జీవిస్తారు. మన పత్రి సార్ చెప్పారు విగ్రహారాధన వద్దు, ఆత్మారాధనే చెయ్యాలి అని. అంటే ఆ విగ్రహము కొండరాయి నుండి తెచ్చి తయారు చేసి గుళ్ళో పెట్టింది. మరి దానికి ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా తీసేస్తారు. మరి అది శాశ్వతమైన భగవంతుడా అంటే కాదు. మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంతేవచ. ఓ అర్జున, సర్వ జీవులలో, సర్వ ప్రాణులలో, సర్వ మానవుల్లో నేను ఆత్మగా స్థితమై ఉన్నాను అని చెప్పాడు ఆయన. నేను ఆ విగ్రహాన్ని ఫోటోని అని చెప్పలేదు ఆయన. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అందుకనే పత్రిసారు విగ్రహారాధన వద్దు, ఆత్మారాధన చెయ్యాలని చెప్పారు. మరి శక్తి పెంచుకుంటే ఏది నిత్యం ఏది అనిత్యం అన్న అవగాహన కూడా కలుగుతుంది. మరి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది ఆ భగవంతుడు, అనిత్యం అంటే ఆ భగవంతుడితే సృష్టించిన ఈ సృష్టి, అది అనిత్యం. అంతే కదా మేడం. ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రిందట కృష్ణుడు ఉన్నాడు, ద్వారక ఉంది, ఆ మరి పాండవులు ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. మరి భగవంతుడు సృష్టించిన సృష్టి అంతా అనిత్యం, అంటే అవి ఎల్లప్పుడూ ఉండవన్నమాట. మరి శక్తి పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు ఉండవు. వాస్తు చూపించుకోవటం, జాతకాలు చూపించుకోవటం, అట్లాంటివి పనులు చెయ్యరు. అందరూ చేస్తున్నారని చెయ్యరు. మరి మన పత్రిసారి గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల మరి అది వరకు మరి మనకేంటో ఈ కష్టం వచ్చింది, ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోలేదు, డబ్బు కలిసి రావట్లేదు అని, ఆ అటు తూర్పు వైపు బాగోలేదు, ఈశాన్య వైపు బాగోలేదు అని మనం అన్ని తెలియక సరి చేసుకుంటా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు పత్రిసారి వచ్చాక మనకు అర్థమైంది. మనం అందుకని ఇప్పుడు మనము జాతకాలు నమ్మము, అందరూ చేస్తున్నారని మనము చెయ్యము.
మరి శక్తి పెరిగే కొద్దీ బుద్ధి బాగా వికసిస్తుంది. మన బుద్ధి బుద్ధుడులా పనిచేస్తుంది. ఏది చెయ్యకూడదన్నది తెలుస్తుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. నష్టం కలిగించే పనులు చెయ్యం. అన్నీ లాభం కలిగించే పనులే చేస్తాం. మరి ఈ ధ్యానం చేసేవారికి మనసు శుద్ధి అయ్యే కొద్దీ లోన ఉండే ఆత్మ మనకు అన్ని మంచి మంచి సంకేతాలే అందిస్తూ ఉంటుంది. మరి శక్తి పెరిగే కొద్దీ ఆత్మ జ్ఞానం కలుగుతుంది. మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ఈ జ్ఞానం అనంతం. మరి ఎంత మనం ఆత్మ గురించి తెలుసుకుంటే అంతగా మనకు ఆత్మ జ్ఞానం పెరిగినట్లు. మరి శక్తి పెరిగే కొద్దీ దివ్య జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. మరి మన శక్తి పరాకాష్ఠకు చేరితే నేను నరుడిని కాను నారాయణుడిని అని తెలుసుకుంటాము. మరి శక్తి పెరిగిన వారు ధ్యాన సాధనలో శక్తి పెరిగిన వారు ఎన్నో మంచి పనులు చేస్తారు. లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఇతరులకు లాభం కలిగిస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు లాభం కలిగిస్తే లోకం ఎంత బాగుంటుంది. కానీ లోకంలో ప్రతి ఒక్కరూ స్వార్థంతో దోచుకోవడం వల్లే అశాంతి అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మనం చూస్తున్నాము అమెరికా ఇరాను అవన్నీ యుద్ధాలు. అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ గ్యాస్ సిలిండర్లు దొరకట్ల ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి అంతేగా నేను గొప్ప నేను గొప్ప అన్న నేనే బాగుండాలి ఇవన్నీ వాళ్ళకి అజ్ఞానం స్వార్థం. మరి ఇలా అరాచకాలు సృష్టిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ ఇతరులకు మంచి చెయ్యాలి అనేటటువంటి స్థితికి ఎదిగినప్పుడు ఈ భూమి స్వర్గం అవుతుంది. మరి పత్రిసారి కూడా చెప్తారు, మీరు బాగా ధ్యానం చెయ్యాలి, బుద్ధిని పెంచుకోవాలి, మీరు బుద్ధుల్లాగా తయారవ్వాలి అని చెప్తారు. మరి అదే పత్రిసారు స్వర్గం అంటే పైన ఎక్కడో ఉండదు. నువ్వు పూర్తి జ్ఞానం పొంది నువ్వు చెయ్యవలసిన పనులు చేస్తే ఈ భూమి స్వర్గం అవుతుంది అని చెప్పారు పత్రిసారు. అందుకే చెవటం అమ్మవారు కూడా ఎంతో స్పష్టంగా చెప్పారు. శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చో, మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుందని చెప్పారు చెవటం అమ్మవారు. మరి ఇది ఎంతో అద్భుతమైన సందేశం. మరి ధ్యానం చెయ్యలేక పారిపోయే వారందరికీ మంచి సందేశం. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఒకడు సాధించింది ఇంకొకడు ఎందుకు సాధించలేడు? కృషి చేస్తే ఎవరైనా సాధించగలరు. మరి అలాగా ఒకడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చోగలిగినప్పుడు ఇంకొకరు ఎందుకు కూర్చోలేరు? ప్రయత్నిస్తే అందరూ కూర్చోగలరు. మరి ఇప్పుడు కొంతమంది పిల్లలకండి నేను డాక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలని వాళ్ళ గోల్ ఉంటుంది. మరి ఆ గోల్ వాళ్ళు సాధిస్తారు. మరి వాళ్ళు ఎక్కడికి ఫంక్షన్లకు వెళ్ళరు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయరు. వాళ్ళకి ఎంతసేపు నేను ఆ గోల్ సాధించాలని ఎంతో కష్టపడి ఎంతో చదివి వారు సాధిస్తారు. మరి అదే క్లాసులో ఎంతో మంది పిల్లలు ఉంటారు. ఎందుకు చేయరంటే వాళ్ళ దృష్టి వేరే 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 వాటి మీద ఉంటుంది. అందుకని సాధించలేరు. ఇప్పుడు మన ఈ ధ్యానం కూడా ఎంతో మంది చేయలేకపోతున్నారు. మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మనకు ధ్యానం అంటే ఇష్టం, ఆ భగవంతుడు అంటే ఇష్టం. కాబట్టి మనం చేస్తున్నాము. మరి ఇంకా చెవటమమ్మ వారి ధ్యానం గురించి ఏం చెప్పారు అంటే, ధ్యానము బంగారు ముద్ద లాంటిది, ధ్యానానికి మించింది లేదు అని చెప్పారు. మరి చెమటమమ్మ వారిని మొదట్లో అందరూ పిచ్చిది అనుకునేవాళ్ళంట. కానీ ఆవిడ మహాజ్ఞాని, తనని ఎవరు గుర్తించకూడదని ఆ రకంగా ప్రవర్తించేదంట. మరి ఎవరి డిస్టర్బెన్స్ ఆమెకు లేకుండా శ్మశానంలో కూర్చుని సాధన చేసుకునేవారంట చెమటమమ్మవారు. మరి ఆమెకి పెళ్ళయింది, చిన్నతనంలోనే పిల్లలున్నారు. ఆవిడని తన భర్త కూడా బాగా తాగొచ్చి కొట్టేవాడంట. మరి ఆవిడ గత జన్మ సంస్కారం, మరి ఆవిడ ధ్యానం చేసేదంట, బాగా ధ్యానం చేసేదంట. ఒకసారి ఆవిడని ఇంట్లో పెట్టి వాళ్ళు తాళాలు వేసేసారంట. మరి ఆ తర్వాత చూస్తే శ్మశానంలో కూర్చొని ధ్యానం చేస్తుందంట. అప్పుడు ఈమె సామాన్యురాలు కాదు అన్నది అర్థమైందంట అందరికి. ఇంకా అట్లా ఆవిడ గొప్ప అవధూత. మరి చివటమమ్మ వారు చెప్పిన సందేశాలన్నీ కూడా ధ్యానం గురించి చెప్పినవే. మరి ధ్యానం బంగారు ముద్ద లాంటిది, ధ్యానానికి మించింది లేదని చెప్పడం. ఇక్కడ ఆవిడ ధ్యానాన్ని బంగారు ముద్దతో ఎందుకు పోల్చారంటే, ధ్యానం ఎంత గొప్పదో మనకు అర్థమయ్యే రీతిలో బంగారు ముద్దతో పోల్చారు. మరి ఈ ప్రపంచంలో ఎన్నో రకాల లోహాలు ఉన్నాయి. ఇత్తడి, రాగి, సీసం, వెండి, ఇలా ఎన్నో రకాల లోహాలు ఉన్నాయి ఈ భూమి మీద. మరి వాటన్నిటిలో
గొప్పది విలువైనది బంగారం. మిగతా లోహాలన్నీ టన్నులతో కేజీలతో కొలుస్తారు. కానీ ఒక్క బంగారాన్నే గ్రాముల లెక్క కొలుస్తారు. మరి విలువ కూడా గ్రాములు, మిల్లీగ్రాముల లెక్కన లెక్కిస్తారు. మనం ఏదైనా కొన్నప్పుడు ఆ నగ ఎన్ని మిల్లీగ్రాములు ఉందో కూడా బిల్లులో వేసిస్తారు. మరి అంత గొప్పది బంగారం. కాబట్టి బంగారు ముద్ద యొక్క విలువ కట్టలేరు. మరి అంత విలువైన బంగారు ముద్దతో ధ్యానాన్ని పోల్చారు చెవటమమ్మవారు. మరి ఇది మనం తెలుసుకుంటే ధ్యానానికి టాప్ ప్రయారిటీ ఇస్తాము. మరి అంత గొప్పదైన ధ్యానాన్ని పట్టుకున్న వాళ్ళు, అంత గొప్ప సాధన పట్టుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మరి మన పత్రి సారు కూడా సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఏం దొరకదని చెప్పారంట. పత్రి సారు నేను బ్రహ్మజ్ఞానం కోసమే వచ్చానని చెప్పారంట సదానంద యోగి గారికి. మరి ఆ తర్వాత సదానంద యోగి గారు, సుభాష్, నువ్వు జన్మ తీసుకుంది అందరినీ ధ్యానులు చేయటానికి, అందరినీ శాకాహారులు చేయటానికి. అదే నీ లక్ష్యము, అందుకే నువ్వు జన్మ తీసుకొని వచ్చావని చెప్పాక ఇంకా అసలు పత్రిసారికి ఆ ఉద్యోగమే ఆధారం. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఈ ధ్యాన ప్రచారం ఎంతో చేశారు. ఎంతో మందిని శాకాహారులుగా కూడా తీర్చిదిద్దారు. మరి పత్రిసారికి ఎంత విలువ! అసలు ఆయన్ని చూస్తే చాలు, ఆయన షేక్ హ్యాండ్ తీసుకుంటే చాలు, ఆయన కాళ్ళకు ఒక్కసారి దండం పెట్టుకుంటే చాలు. మరి ఆయన ఎక్కడ వస్తున్నారు అని తెలియగానే అసలు ఎంతమంది ఎలా వెళ్ళిపోయేవాళ్ళనంట. మరి సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. వాళ్ళకున్న విలువ ఎవ్వరికీ ఉండదు. మరి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు మనకు కూడా ఎంతో విలువ ఉంటుంది. మరి మనందరం కూడా పత్రి గారికి ఎంత విలువిచ్చాము. ఎందుకు? ఆయన దగ్గర అపారమైన జ్ఞానం దానికి కారణం. మరి మనం కూడా అండి ఇంట్లో ఒక బెల్లం ముక్క పెడితే ఎక్కడి నుంచి వస్తాయో ఆ బెల్లం ముక్క కోసం ఎన్ని చీమలు వచ్చేస్తాయి. అలాగే పత్రి సార్ ఎక్కడున్నారన్నా ఆయన చుట్టూ చేరేవాళ్ళు. మరి కేజీ ఇనుమును చూసినా ఎవ్వరూ పట్టించుకోరు. అంతే కదా! అక్కడ ఒక కేజీ ఇనుము పెడితే ఎవరు పట్టించుకోరు. అదే ఒక్క గ్రాము బంగారం పెడితే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి. మరి అంత గొప్ప బంగారంతో ఈ ధ్యానాన్ని పోల్చింది చివటం అమ్మవారు. మరి ధ్యానం బంగారు ముద్ద లాంటిది. ధ్యానానికి మించింది లేదు. ఎంత అర్థం ఉందో దీంట్లో. మరి అర్థం చేసుకుంటే ధ్యానాన్ని వదలరు. ధ్యానం చేసేవాళ్ళు చాలా గొప్పవారు, చాలా అదృష్టవంతులని ఎందుకు పొగుడుతూ ఉంటారంటే మరి ధ్యానం అంత గొప్పది. మరి అదృష్టవంతుడిని నక్కతోక తొక్కి వచ్చాడు అని అంటారు. మరి ఎందుకు అంటే ఈ మరి అలాంటి నక్కతోకని మనందరం తొక్కి వచ్చాము. ఎందుకు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాము. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసేవాళ్ళు పొందనిది, సాధించలేనిది అంటూ ఏది ఉండదు. మరి ధ్యానం చేయడాన్ని యోగము అంటారు. మరి ధ్యానం చేసేవాడు యోగీశ్వరుడు. వాడికంటే గొప్పవాడు లేడని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. మరి ఆత్మజ్ఞానికి ఉన్నంత మేధస్సు, బుద్ధి ఈ భూమి మీద ఉన్నవారికి ఎవరికీ ఉండదు. అటువంటి వారిని యోగీశ్వరులు అంటారు. మరి అందరూ ఎవరినైతే దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు అంటే బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, మహమ్మద్, పత్రిసారు, ఇలా వీళ్ళంతా అపార జ్ఞాన సంపన్నులు. మరి మనం గమనిస్తే వీరంతా జ్ఞానం గురించే చెప్పారు. మరి వీరు ప్రతి ఒక్కరిని జ్ఞానులుగా చేయటానికి ఎంతో కృషి చేశారు. మరి మన పత్రిసారు విశ్రాంతి లేకుండా తిరిగేవారు. మరి వారు పొందిన జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న తపనతో ఉండేవారు. మరి పత్రిసారంటండి ఒక్కళ్ళు ధ్యానం నేర్పండి అడిగినా, ఇద్దరు ముగ్గురు అడిగినా ఆయన ఎన్నో గంటలు ప్రయాణం చేసి నేర్పేవారంట. పత్రిసార్ ఉద్యోగం వదిలేసి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో అలా ఎన్నో గంటలు ప్రయాణం చేసి వాళ్ళకు ధ్యానం నేర్పించేవారంట. ఒకసారి మరి బళ్ళారి దగ్గర ఎక్కడో పత్రిసారు వెళ్ళారంట. తెల్లవారుజామున చేరారంట. చేరితే వాళ్ళని లేపకుండా వాళ్ళ ఇంటి బయట అరుగుల మీదే పడుకున్నారంట. మరి వాళ్ళు తెల్లారాక లేచాక అయ్యయ్యో సార్ లేపొచ్చు కదా సార్ అంటే, పర్లేదులేయ్యా
లెగుస్తారు కానీ పడుకున్నానన్నారట. చూడండి మరి ఆయన అలా అరుగుల మీద పడుకొని ఆయన ఒక్కడి కోసం ధ్యానం నేర్పడం కోసం ఎన్ని గంటలు కష్టపడి వెళ్ళారు, ఎంత తపన పడ్డారు. మరి ఆయనకి ఉద్యోగం లేకపోవటం వల్ల ఆయనకు ఒక్కొక్కసారి టీ తాగాలన్నా జేబులో డబ్బులు ఉండేవి కాదంట. మరి ఆ ప్రకృతి మరి ఆయన చేసే సేవకు మరి పక్కనోళ్ళు తాగుతూ సార్ మీరు తాగండి అని ఇచ్చేవాళ్ళంట. అసలు ఇలాంటివన్నీ వింటుంటే అసలు అలాంటి గొప్ప గురువు దగ్గరికి చేరాము, ఎంత అదృష్టవంతులం మనము అని అనిపిస్తుంది. మరి వారు జ్ఞానాన్ని అందరికి అందించాలనే తపనతో ఉండేవారు. మరి వారిలో ఉన్న ఆత్మ అంత పరిశుద్ధమైన ఆత్మ. పత్రిసారు ఎంతో శక్తిమంతుడు. ఆయన ఎన్నో జన్మలుగా ఎంతో ధ్యానం చేశారు. అందుకే ఆయన ఎంతో శక్తిమంతుడు. మరి అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానవంతులుగా తయారు చేశారు. శాశ్వతంగా దుఃఖం పోగొట్టుకునే మార్గం మనకు అందించారు. అంటే శ్వాస మీద ధ్యానం తీవ్రంగా చేయటం వల్ల మరి మన మనసు శుద్ధి అయ్యి, పరిశుద్ధి అయి, ఆ తర్వాత మహాశూన్యమై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. మరి పత్రిసారు ముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే తేలికైన సులభమైన ముక్తి పొందే మార్గం చూపించారు. నిజంగా ఇది ఒక అద్భుతం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సారు ఇప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఈ ధ్యాన సాధనను మనకు అందించారు. ఇది సాక్షాత్ భగవంతుడికే తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. మరి ఇటువంటి గొప్ప ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్కి, సరితా మేడంకి, ఆత్మబంధువులకి ఇంకొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శైలజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.